మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే. నా పేరు సుంకర పద్మశ్రీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిని. ఈ రోజున విశాఖపట్నంలో షరతులు లేని, జనగణనతో సంబంధం లేని, డీలిమిటేషన్తో సంబంధం లేనటువంటి 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని చట్టసభల్లో అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు మహిళలను మోసం చేసే విధంగా ఎలక్షన్ టైంలో పార్లమెంటు సమావేశాలు పెట్టి ఈ మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాయి కాబట్టి, మా గొంతు నెక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కాబట్టి, డీలిమిటేషన్ పేరుతో దక్షిణ భారతదేశానికి కూడా అన్యాయం చేసే కార్యక్రమం కనపడతా ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. 2023లో పార్లమెంటు సాక్షిగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైపోయింది. అందరి ఆమోదంతో బిల్లు పాస్ అవడం జరిగింది. దాన్ని ఈ రోజు వరకు కూడా అమలు చేయకుండా మీరు కొలగన్న తర్వాత, డీలిమిటేషన్ తర్వాత చేస్తాము అని చెప్పి మరి ఈ రోజున ఎన్నికల టైంలో మీరు ఎందుకు ఆ బిల్లును తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పక్షాలు మోసం చేస్తూ ఉన్నాయని చెప్పి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు? యాక్చువల్లీ ఈ రోజున భారతదేశ మహిళల్ని కించపరిచి, అవమానపరిచి మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి పక్షాలు. అందుకనే ప్రధాని మోడీ మహిళలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మోడీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి కూడా మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఈ ఎన్నికల్లో రుజువైపోయింది. డీలిమిటేషన్ పేరుతో దక్షిణ భారతదేశానికి సీట్ల విషయంలో అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రానివ్వకుండా ఈ ఎలక్షన్ రిజల్టే దానికి నిదర్శనం. ముందుగా కేరళలో కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం అధికారంలోకి తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, ప్రియాంక గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి విజయ్ లాంటి వ్యక్తి, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ప్రజలకి అండగా ఉంటాను అని చెప్పి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నందుకు ప్రజలు పట్టం కట్టారు. గుర్తు తెచ్చుకోండి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వెళ్ళి అక్కడ సనాతన ధర్మం పేరుతో ఇక్కడ మమ్మల్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని మా మనోభావాలను దెబ్బతీసే విధంగా నడుచుకుంటా ఉన్నారు. అది ఎక్కడ పనిచేయలేదు. చంద్రబాబు నాయుడు వెళ్ళాడుగా ఎగేసుకుంటా, పవన్ కళ్యాణ్ వెళ్ళాడుగా, ఏం పీకారయ్యా మీరు? ఆంధ్రప్రదేశ్లోనే మీరేం పీకలేదు, మీకు సినిమా లేదని చెప్పి బుద్ధి చెప్పారు అక్కడ తమిళనాడులో ప్రజలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విభజన హామీలు ఏది అమలు చేయలేదు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఇక్కడ రైల్వే జోన్ తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ విభజన హామీల్లో ఉన్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని మోసం చేస్తూ అడ్డగోలుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసుల చేత, అధికార పక్ష నేతల చేత మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్న దాన్ని ఖండిస్తా ఉన్నాం. మా హక్కులు మేము కాపాడుకుంటాం. మహిళలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేసి ఓట్లు వేయించుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ పక్షాలకి హెచ్చరిస్తా ఉన్నాం. మహిళలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని చేసింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి స్పీకర్ను చేసింది మీరా కుమార్ గారిని చేసింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి రాష్ట్రపతిని ప్రతిభా పాటిల్ గారిని చేసింది కాంగ్రెస్ పార్టీ. మహిళల కోసం అనేక చట్టాలు, నిర్భయ లాంటి కఠినమైనటువంటి చట్టాలను కూడా తీసుకొచ్చి మాకు రక్షణ కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం ప్రజలందరికీ అర్థమైంది కాబట్టే మిమ్మల్ని తిప్పికొడతా ఉన్నారు కాబట్టి ఎస్ఐఆర్ పేరుతో వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తారుమారు చేసి ఈ రోజున అడ్డంగా మోడీ, అమిత్ షా అధికారంలోకి వచ్చారనేది రుజువైపోయింది. ఒక మహిళని ఎదుర్కోవటానికి ఇన్ని నాటకాలు, ఇన్ని డ్రామాలా? రాహుల్ గాంధీని చూసి భయపడతా ఉన్నారు మీరు. అందుకే పార్లమెంటులో కూడా ఆయన మాట్లాడినవారు. పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ గారు హెచ్చరించారు మోడీని. డీలిమిటేషన్ పేరుతో దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకోము, మేము అండగా ఉంటాము, మీ గంతుకై కొట్లాడతామని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం ఫైట్ చేస్తుంది మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. అందుకనే మహిళల హక్కుల కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మేము మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించే వరకు కూడా మా పోరాటం ఆగదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ప్రభుత్వం మోసం, మహిళలను మోసం చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే నీళ్ళని అడుగుతాడు వాళ్ళతో కలిసి రావట్లేదు. మా అందరూ కలిసి దేని తాగుతున్నాం కదా, మళ్ళీ నీ అబ్బాయి మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే, షరతులు లేని మహిళా రిజర్వేషన్